మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్లో సీరియస్గా బడ్జెట్పై ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా సడన్గా ఓ రైతు ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసిందని, 24 గంటల ఉచిత కరెంటు రావట్లేదని, 13 నుంచి 14 గంటలే కరెంటు వస్తుందని, వచ్చిన సాలిచాలని కరెంటుతో పంటలు ఎండిపోతున్నాయని, పారినపురమే మళ్ళా పారబెట్టాల్సి వస్తుందని అంటున్నారు. కరెంటు వచ్చిపోవడం వల్ల ట్రాన్స్ఫారాలు, మోటార్లు కాలిపోతున్నాయని కాంగ్రెస్ పాత రోజులు తీసుకొచ్చిందని లక్ష్మారెడ్డితో తన గోడు వెళ్లబేసుకున్న రైతు. ఈ సందర్భంగా అక్కడ ఏం జరిగింది, రైతుతో అతను ఏం మాట్లాడారు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రైతుకు ఏ విధంగా సమాధానం చెప్పాడో మీరే చూడండి. షేర్, లైక్, సపోర్ట్, సబ్స్క్రైబ్. అది ఇంత ముఖ్యం. కరెంట్ 24 hours మంచి అదే మాట చెప్పరాములు ఏం జరిగింది చెప్పు. ఇంతకు పూర్వం కరెంటు 24 hours వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడంటే అప్పుడు కరెంట్ తీస్తున్నాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సగం ఎండిపోతున్నాయి, సగం అదైపోతుంది. పారిందే పోతే చేను ఎట్లయితుంది, చేను రైతులేం బాగుపడతారు. ఒక్కరు కరెంటు ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో చూసుకుంటూ కూర్చోవద్దాం కాడ. వెనకటి కాలం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అట్లే ఉండే, మళ్ళీ ఇప్పుడు అట్లే అయింది. కానీ దాని మీద చేసుకొని కరెక్ట్గా 20 గంటలను, కనీసం 20 గంటలను ఇవ్వాలి. కానీ పూర 14 గంటలు ఇస్తే దేనికి సరిపోతాయి నీళ్ళు? వచ్చింది పోయిందే పొగలను కుంగిపోతుంటాయి నీళ్ళు. ఇది వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో మరి ఏమవుతుంది? ఎండాకాలంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు వేడైతాయి, మోటార్లు వేడైతాయి, కాలిపోతాయి. ముఖ్యమంత్రి చెప్పిన 24 గంటల కరెంట్ వస్తుందని లేదు. 24 గంటల కరెంట్ ఉంటే మేము ఎంత చేసుకుంటాం, సంతోషపడతాం. కానీ ఇంత అన్యాయం అవుతుందంటే మేము చాలా బాధపడుతున్నాం సార్. ఎందుకంటే దీనిపైన ఖచ్చితంగా మాట్లాడి చేయాలి సార్. రైతులు లేకపోతే రాజ్యమే లేదు. ఇప్పుడే మాట్లాడిన ప్రజలతో మాట్లాడినాం. దాని మీద ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఓకే సార్, కొట్టాడదాం.